ఓకే, న్యూస్ చెప్పండి. వాతావరణ పరిస్థితులు ఇది కూడా లేదు అప్పుడు. ఈ బ్రిడ్జి కూడా అప్పుడు లేదంట. ఇగో ఈ వాగులు వరదలు ఈ అంతా ఒర్రేలు దాటుకుంటూ మరి కాంతయ్య నాన్నగారు సువార్త సేవ పరిచర్య చేశారు. చాలా విస్తారమైన పరిచర్య చేశారు. ఇక్కడ రోడ్డు అప్పుడు రసం ఉంటుంది అంటే జ్యూస్ ఉంటుంది కదండి కూరలో. అది ఏమన్నా ఉడికేయింది అనుకోండి పోతుంది. మనకి ఏమీ కాకుండా ఉపవాసం కూడా పెట్టుకోవడం, ఫాస్టింగ్ ప్రేయర్ అన్నట్టుగా. చూడండి అక్కడక్కడ ఇల్లు కనపడుతున్నాయి. ప్రార్థన చేయండి. ఇలాంటి మారుమూల ప్రాంతాలు అనేక ప్రాంతాల్లో మరి తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్గఢ్ వరుస అంతా మరి సత్య సువార్తను ప్రకటించాలి. అడవి భయంకరంగా ఉంది. అసలు అడవి జీడి తోటలే అడవిలాగా ఉన్నాయి. హల్లెలూయా యెహోవా. అసలు నీళ్ళు లేకుంటే బతుకుతాయా? మొక్కలు కదా, అడవి మొక్కలు అంతేనా? ఇది నీళ్ళు లేకుండా అవి ఉండేది. నీళ్ళంటే వర్షాకాలం. అవునవును. మరి ఇప్పుడు నాటినట్టున్నారు కదా. ఇప్పుడు పూర్వం చాలా కాలం అయింది. ఆహా, వదిలేశారు కూడా. అట్లనా? కాయలు వచ్చి మేము కొంటాం అని అనొద్దు. అప్పుడు ఇక మళ్ళీ మన వాళ్ళు చేస్తున్నాం. కొన్ని చోట్ల అదిగో మనిషి అన్నాడు చేస్తున్నాడు. ఇటు కిందకి వెళ్దాము, మన వాళ్ళు ఉన్నారు చెప్పి మళ్ళీ వస్తాం మేము పైకి వెళ్ళి అని చెప్తాము. ఇది మందిరం ఉన్న స్థలం. ఇటు ఇటే ఇలా చెప్పి వెళ్ళొద్దామండి. ఇలా చెప్దాం సరిగ్గా మనం. ప్రదేశం మొత్తం కొండలు, కొండరేడులు ఇక్కడ ఉంటారు. దారి కూడా చాలా డేంజర్గా ఉంది. చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ పాస్టర్ జోసెఫ్ గారు మరి మిమ్మల్ని కూర్చోబెట్టి తోలడమేనా డ్యూటీయా? మాకు కొంచెం ఓపిక చేసి నేర్పిస్తే అంతా మేమే డ్రైవింగ్ చేస్తాం. అప్పుడు కానీ వేరే జోసెఫ్ గారికి ఎక్కడ ప్రశాంతంగా ఉంటుంది, రెస్ట్. ఇటే వెళ్ళిపోవచ్చు. ఇదే దారి అసలు.